హరి ఓం. శ్రీ స్వామివారి తత్వసారంలో అంటున్నారు, ఈ మనసే కదా సమస్త అనర్థాలకి మూలం. కాబట్టి ఈ మనసుతో నువ్వు ఎలా మసులుకోవాలో చెప్తున్నారు. మనసుతోటి పోరు సలుపన్నా మలిన చిత్తము ముక్తి పదమున అడ్డు అగునన్నా. ఈ మనసులో అనేక మాలిన్యాలు, అహంకారం, మమకారాలు, రాగద్వేషాలు, ఇష్ట అయిష్టాలు, దేహం మీద నేను అనేటువంటి గాఢమైన మమకారం, అది ఏమైపోయింది, మనసుని మలినం చేసేసింది. అలాంటి మలినంతో కూడినటువంటి మనసు ముక్తికి ప్రతీక్షణం అడ్డొస్తూనే ఉంటుంది. అయితే ఇటువంటి ఈ మనసులోని మలిన చిత్తాన్ని మనం మరి తొలగదొయ్యాలి అంటే సద్గుణాలను ఆయుధాలచే దుర్గుణాలను రాక్షసులను తొలగద్రోసి నిర్మలంబగు చిత్తమందున గనుము దేవుని తత్వసారము తెలుసుకోరన్నా. సద్గురుని చెంత నిజముగనుగొని లాభముందన్నా. మనసుతో పోరు సలపాలి అంటే ఏమిటనమాట, ఈ మనసులో అనేక మలినాలు చేరిపోయి ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా నీకు ఈ దేహం నుంచి విడుదలని కలగనివ్వకుండా ఈ దేహాన్ని పట్టుకుని నిన్ను ఈ లోకంలోకి నెట్టేస్తోంది. అంటే ఇలాంటి మలిన చిత్తం ముక్తికి ఎప్పుడు అడ్డొస్తూనే ఉంటుంది. కాబట్టి దీన్ని ఎలాగ తొలగించుకోవాలంటే సద్గుణాలనే ఆయుధాలను సంపాదించుకో. సత్సంగాన్ని ఆశ్రయించు, సద్గురువుని ఆశ్రయించు. సద్గుణాలు ఎట్టివో వాటిని ఎలా సంపాదించుకోవాలో గురుదేవులు ప్రబోధ చేస్తారు. ఆ ఆయుధాలు సంపాదించుకుని నీలో అనేక జన్మలుగా పేరుకుపోయిన దుర్గుణాలు అనే రాక్షసులందరినీ ఛేదించు. అప్పుడు నిర్మలమైనటువంటి నీ మనస్సు, ఈ దుర్గుణాలు తొలగిపోగానే నిర్మలమైన నీ చిత్తంలో ఆ దేవదేవుడు నీకు నీ స్వరూపంగా అందుతాడు. కాబట్టి సత్వరంగా నీలోనే ఉన్నటువంటి ఆ దేవదేవుణ్ణి పొందడానికి ప్రయత్నించి దానికి అడ్డు వస్తున్నటువంటి దుర్గుణాలు అనేటువంటి శత్రువుల్ని తొలగదోయడానికి సద్గుణాలని సద్గురువు ద్వారా తెలుసుకుని దాన్ని పెంపొందించుకుని దుర్గుణాలను తొలగజేస్తే నీ స్వరూపమైన నీలోనే ఉన్నైన ఆత్మస్వరూపమైన పరమాత్ముడు నీవుగా నీకు అనుభవాన్ని పొందగలుగుతావు. అప్పుడు దుఃఖరహితమైన శాంతియే నీవని తెలుసుకోగలుగుతావు. కాబట్టి ఓ జీవుడా, ఓ సాధకుడా, తత్వసారాన్ని తెలుసుకో, సద్గురువుని ఆశ్రయించు అని మనకి ప్రబోధ చేస్తున్నటువంటి శ్రీ స్వామి వారికి అనేక వందనములు.